ఇప్పుడు మనం తెలంగాణ వైపు ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ కృష్ణా భీమా నది సంగమం దగ్గరికి వచ్చాము. వైటీపీఎస్ వెనకాలే కృష్ణా భీమా నదుల సంగమం. ఇక్కడ పైన దత్త భీమేశ్వర స్వామివారి ఆలయం చూస్తున్నాం మనం. ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో ఈశాన్యం వైపున విష్ణుమూర్తి వారు ఉన్నారు. ఆగ్నేయ దిక్కులో శ్రీ సూర్యనారాయణమూర్తి వారు ఉన్నారు. నైరుతి దిక్కులో మహాగణేశులు వారు ఉన్నారు. వాయవ్య దిక్కులో పార్వతీదేవి అమ్మవారు ఉన్నారు. అయితే తూర్పు ముఖంగా దత్తాత్రేయులు వారు ఉన్నారు. ఈ కింద పుష్కర్ ఘాట్ ఉంది. భీమా నది పుష్కరాలకు వచ్చినప్పుడు అందరు ఇక్కడే స్నానాలు ఆచరించారు. స్వామి సమర్థ వారు. ఇక్కడ మనకు వచ్చేసి మర్రి వృక్షం ఉంది. ఇదంతా కూడా ఇక్కడ అంటే ఇది సంగమం, మనకి అది సంగమేశ్వర ఆలయం. అది కర్ణాటకలో ఉంది. అది ఈ భీమా నది తెలంగాణలో కేవలం 7 కిలోమీటర్లు మాత్రం వరకే ప్రవహిస్తుంది. 7 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది ఈ భీమా నది. ఇట్లా కిందకి వెళితే ఒక 50 కిలోమీటర్లు వెళితే కురువపురం వస్తుంది మనకి. ఇకపోతే ఇక్కడ మనకి అది చూడండి, అక్కడ సంగమేశ్వర ఆలయం. దానికి అటుపక్కన మీకు ఇది ఆ నదికి అటుపక్కన కృష్ణానది, యువతలు వచ్చేసి భీమా నది. ఈ నదిలో ఏ రాయి అయినా సరే ఆ గణపతి ఆకారము దత్తపాదులు కనపడతాయి అంట. ఇప్పుడు దానికి సాక్ష్యం ఏంటో కింద చూపిస్తాను మీకు నేను. ఇక్కడ అందరూ కూడా ప్రశాంతంగా సేద తీరుతున్నారు. వారు మంచి పెద్ద ఆశ్రమం కడుతున్నారు. అది ఆల్రెడీ ఇంకో వీడియోలో ఉంది, చూద్దరు. కానీ వారిని కూడా పరిచయం చేశాను, ఎన్నో విషయాలు చెప్పారు. ఈ ఆలయానికి సంబంధించి కొన్ని బాగోగులు చూసుకునే వ్యక్తి వీరు. ఈ ఆలయానికి మూల పురుషులు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు వారు. వారి పక్కన రామదాస్ మహారాజ్ సజ్జన్గఢ్, వీరు వల్లభాపురం, వీరు శ్రీ షిరిడి సాయి బాబా వారు. ఎవరు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మించినటువంటి మహారాజులు వీరే. వీటిలో ఆ కాళ్ళు కూడా చూడండి, న్యాచురల్గా పాదాలు మన ముందు ఉన్నట్టుగానే ఉన్నాయి వారి పాదాలు. అదిగోండి, అదిగోండి.